భారత రాజ్యాంగం జిందాబాద్, అంబేద్కర్ గారు జిందాబాద్, తెలంగాణ అమరవీరులకు జోహార్లు. తెలంగాణ సామాజిక ప్రజాస్వామ్యం లేదు, రాజకీయ ప్రజాస్వామ్యం ఉంది. ఎస్, అంబేద్కర్ గారు ఎప్పుడో చెప్పారు, సామాజిక ప్రజాస్వామ్యం వచ్చిన రోజే దేశం బాగుపడుతుంది. కానీ మన తెలంగాణ కోసం ఎంతమంది అమరులయ్యారు ఆ సామాజిక ప్రజాస్వామ్యం కోసం. కానీ ఆ అమరులైన అమరవీరుల మొత్తం వాళ్ళ ఆశయాలను తొంగలు తొక్కి ఈ పాలకులు మొత్తం రాజకీయ ప్రజాస్వామ్యం నడిపిస్తున్నారు. ఎస్, సోషల్ డెమోక్రసీ లేదు తెలంగాణలో. ఈ వీడియో ఎందుకు తీస్తున్నామంటే మేము నిత్యం తీస్తున్నాం. ఒకటి స్కాలర్షిప్ల గురించి, ఇంకోటి సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల గురించి. ముఖ్యమంత్రి గారు మీరు ఎన్నికల రోజు ఎన్నో హామీలు ఇచ్చారు. ఈ రోజు వరకు అంటే ఏ విషయమైనా అంటే మీ మేనిఫెస్టో చూడండి, మీ మేనిఫెస్టోలో మీరు ఏమి ఇచ్చారు, ఏం చేశారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల అభియాన్ ఉద్యోగుల విషయంలో మీరు మొత్తం మోసం చేశారు వాళ్ళు. అంటే ఓట్ల కోసం మీరు అబద్ధాలు ఆడతారా? ఓట్ల కోసం కుటుంబాలతో మీరు చెలగటమాడతారా? ఏదో డిఏలో పెంచేసి కొద్దిగా చేసి వాళ్ళను మీరు ఏమన్నారు గుర్తుపెట్టారు, ఛాయ్ తాగే లోపల మొత్తం చేస్తారు. అంటే మీరు అన్ని అబద్ధాలు మాట్లాడారు సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల విషయంలో. తక్షణం మీకు చెప్పాను, నిన్న కూడా మేము రోజు నిత్యంగా మా వీడియో చెప్పాం కదా, నిత్యం అలాంటి జూన్లో మీరు ఇప్పుడు అమ్మవారి బోనాలు హైదరాబాద్ స్పెషల్ చాలా ఘనంగా ఉంటాయి. కాబట్టి ఈ కాలంలోనే మీరు సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులతో మీరు చర్చలు జరపాలా, మొత్తం వాటి పరిష్కారం చేయాలని ప్రజా సంకల్పం డిమాండ్ చేస్తుంది. ప్రజలారా మేల్కొండి, మీ పిల్లల భవిష్యత్తులో ఎంతో వాళ్ళు భాగస్వామ్యం ఉంది. ఎన్నో విభాగాలు అంటే మనం ఈ సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు మన పిల్లలకు చదువులో నైపుణ్యంతో వాళ్ళను ఎన్నో ఉన్నత స్థితికి తీసుకెళ్తున్నారు. వాళ్ళకు మనం అండగా ఉండాలి. మనం అందరం సమగ్ర శిక్ష ఉద్యోగులు అందరికీ మనం అండగా ఉండాలి. ఈ వీడియో మా ఛానల్ ని ఇలాంటి అంటే మేము చూడండి, మా ఎన్నో ఉన్నాయి వీడియోలు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వైరల్ చేయండి. ఎందుకంటే మనం ప్రభుత్వం విరుద్ధంగా మేము మాట్లాడట్లేదు, పాలకులు విరుద్ధంగా మాట్లాడలేదు, ప్రజాప్రతినిధుల విరుద్ధంగా మాట్లాడలేదు, న్యాయం కోసం మాట్లాడుతున్నాం. అంబేద్కర్ గారు అడుగు జాడలో నడుస్తాం. మేము అంబేద్కర్ గారు అడుగు జాడలో నడుస్తాము. అంబేద్కర్ ఆశయాలను మేము ముందుకు తీసుకెళ్తాము. కాబట్టి మనమందరం కలిసి సమగ్ర శిక్ష ఉద్యోగులకు అండగా ఉండాలి. ఈ వీడియో మొత్తం వైరల్ చేయండి. ముఖ్యమంత్రి గారు దిగి రావాలి, అతను దిగి రావాల్సిందే. కాబట్టి అందరూ మన వారికి సమగ్ర శిక్ష ఉద్యోగులు అండగా ఉందాము. స్కాలర్షిప్ల విషయం కూడా తల్లిదండ్రులు ఆలోచించండి. ఇలాంటి వీడియోలు మీరు వైరల్ చేయండి. మీరు పనికి మాలిన వీడియోలు కాదు, ఇలాంటి వీడియోలు రెడీ చేయాలి. మేము ఇలాగే మాట్లాడతాము. సమాజం కోసం మేము మంచి సమాజ శ్రేయస్ కోసం మేము ఉంటాము. కాబట్టి కృష్ణ ప్రజా సంకల్పం నుంచి